Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? జగన్ వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వైఎస్ఆర్ని ఆయనలో చూసుకున్నారు. వైఎస్ఆర్ని ఎంతగానో అభిమానించేవారు అంతా జగన్తోనే తమ రాజకీయ జీవితం అనుకున్నారు. అయితే ఆ తరువాత చాలామంది దూరం అయ్యారు కూడా. వైఎస్ఆర్ వేరు, జగన్ వేరు అనుకున్న వారు కూడా ఉన్నారు. నిజానికి ఏ తండ్రి కొడుకుల మధ్య పోలికలు పూర్తిగా ఉండాలని లేదు. ఎవరి స్టైల్ వారిది. అయితే వైఎస్ఆర్తో ఉన్నవారంతా ఆయన సమకాలీనులు, ఆయన వయస్సు కలిగిన వారు. అందువల్ల వారికి జగన్తో కలిసి ముందుకు సాగడం కూడా కొంత ఇబ్బంది కావచ్చు. అందుకే వారంతా కాంగ్రెస్లోనే ఉన్నారు. లేని వారు తమ సమకాలీనుడు అయిన చంద్రబాబుతో, టీడీపీతో పొలిటికల్ ట్రావెల్ను సాగించారు. ఇదిలా ఉంటే ఏ నాయకుడికైనా పక్కన నెంబర్ 2 అనో లేక తమ కోటరీ అనో నేతలు ఉంటారు. వీరినే సన్నిహితులని కూడా అంటారు. అలా ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు కొందరు అధిపతుల వెనకాల ఉంటారు. మరి వైసీపీలో చూస్తే జగన్ పక్కన అలాంటి నాయకులు ఉన్నారా? అసలు జగన్ పక్కన చోటు వారికి ఉందా? నెంబర్ 2 అన్నది వైసీపీలో అచ్చి వస్తుందా రాదా అన్నది కూడా చర్చగా ఉంది. ఇదంతా ఎందుకంటే జగన్కి తలలో నాలుకగా వ్యవహరించిన వారు విజయసాయిరెడ్డి. ఆయన నెంబర్ 2గానే ఒక వెలుగు వెలిగారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వస్తారని ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. అలాంటిది విజయసాయిరెడ్డి బయటకు రావడం అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనిపించక మానదు. అదే సమయంలో వైసీపీలో ఏం జరుగుతోంది అన్న కొత్త చర్చ కూడా ఏర్పడక మానదు. వైసీపీ అధినేత జగన్కి సన్నిహితులు ఎవరన్నది కూడా మరో చర్చగా ముందుకొస్తోంది. తన తాత, తండ్రి కాలం నుంచి తనతో పాటు నడిచిన విజయసాయిరెడ్డి వీడిన తరువాత మరో ప్రశ్న ఏంటంటే జగన్ని అట్టి పెట్టుకొని ఉండేవారు ఎవరూ లేరా అన్నది. విజయసాయిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. వివాహ బంధాలే తెగిపోతున్న ఈ రోజులలో తమ బంధాలు ఏ పాటివి అని. కానీ అంతకంటే దృఢంగా బంధాలు పెనవేసుకునేవి కూడా ఎన్నో ఉన్నాయి. దశాబ్దాల తరబడి వైఎస్ఆర్, కేవీపీల మధ్య బంధం అలాగే నిలిచింది అని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా కలిసిమెలిసిపోయే నాయకులు దేశంలో చాలామంది ఉన్నారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ, మోడీ, అమిత్ షాల మధ్య స్నేహబంధం ఎంతో గొప్పది అని అంతా అంటారు. ఇక్కడ బంధాలు నిలవాలంటే రెండు వైపులా బాధ్యత ఉండాలి. దానికంటే ముందు అధినాయకుడికే ఎక్కువ బాధ్యత ఉండాలని కూడా అంటారు. ఆ విధంగా చూస్తే తన పక్కన చోటిచ్చి నిలుపుకోలేకపోవడం జగన్ వైపు నుంచి ఉన్న బలహీనత అన్నది కూడా చర్చకొస్తోంది. తన ఆలోచనతోనే ట్యూనప్ అయిన వారిని సాగినంత కాలం కొనసాగించడం, తేడా వస్తే వారు వెళ్ళిపోయినా చూసి చూడనట్లు ఉండడం ఏ నాయకుడికైనా తగని పని అని అంటున్నారు. ఇక వైసీపీ విషయంలో నెంబర్ 2 వద్దు అని అంటున్న వారు ఉన్నారు. నెంబర్ 2 అంటే ఏదో నాటికి తలుపులు తెరుచుకుని బయటకు పోవడమే అని అంటున్నారు. దానికి ఎంతో మందిని ఉదాహరిస్తున్నారు. జగన్ వైపు నుంచి చూస్తే ఆయన అంతరంగికులు అన్నవారు నెంబర్ 2 దాకా వస్తున్నారా లేక నెంబర్ 10 తర్వాత ప్లేస్లో ఉంటున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. రాజకీయాలు అంటే జనంతో చేసేవి. జనాలు అన్నీ గమనిస్తుంటారు. వారికి మంచి పాలన అందించిన నాయకుడి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. దివంగత నాయకుడు ఎన్టీఆర్ విషయంలో, ఆయన ద్వితీయ వివాహం విషయంలో ఎంత రచ్చ 3 దశాబ్దాల క్రితం జరిగిందో అంతా చూశారు. అది చివరికి ఆయన పదవికి, ఆయన నిండు జీవితానికి ఎసరు తెచ్చిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ అందరినీ నమ్మేస్తారని, ఆయనకు అందుకే జీవితంలో 2 సార్లు వెన్నుపోట్లు జరిగాయని కూడా అప్పటికీ ఇప్పటికీ సెటైరికల్గా చెప్పుకుంటారు. గుడ్డిగా నమ్మడం ఎన్టీఆర్ బలహీనత అయితే అందరినీ పూర్తిగా నమ్మకపోవడం జగన్ బలహీనతగా ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా మరోసారి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు రావడంతో ఏపీ పాలిటిక్స్లో జగన్కి సరికొత్త ప్రత్యర్థిగా ఆయన కూడా ఉంటారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.